యాక్షన్. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 తొలి రోజు వసూళ్ల ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ చరిత్రలోనే హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచిన ఖైదీ నంబర్ 150 చిత్రం 100 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. అయితే ఫాస్ట్ గా 100 కోట్లు సాధించిన చిత్రం ఏది అనే విషయం టాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది. ఈ విషయంలో బాహుబలి, ఖైదీ నంబర్ 150 చిత్రాలలో ఏ చిత్రం ముందంజలో ఉందన్నది చాలా మందికి సరైన క్లారిటీ లేదు. అయితే ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం బాహుబలి చిత్రమే ఫాస్ట్ గా 100 కోట్లు గ్రాస్ వసూలు చేసిందని, బాహుబలి తెలుగు వర్షన్ 3 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకోగా ఇతర భాషల్లో కలిపి 100 కోట్ల మార్కును 2 రోజుల్లోనే అధిగమించిందట. ఖైదీ నంబర్ 150 ఎందుకు వెనకబడిందంటే ఖైదీ నంబర్ 150 తొలి రోజు 47 కోట్ల టాలీవుడ్ హైయెస్ట్ గ్రాస్ సాధించినప్పటికీ 100 కోట్ల మార్కును అందుకోవడానికి 5 రోజులపైనే సమయం పట్టింది. అందుకు కారణం థియేటర్ల సమస్యే. తొలి రోజు చాలా చోట్ల ఖైదీ నంబర్ 150 మూవీ విడుదలైంది. అందుకే 47 కోట్ల హైయెస్ట్ గ్రాస్ వచ్చింది. అయితే రెండో రోజు చాలా థియేటర్లు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు కేటాయించబడ్డాయి. మూడో రోజు శతమాన్ భవతి కూడా తోడైంది. అందుకే ఖైదీ నంబర్ 150 చిత్రం 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకోవడానికి ఎక్కువ రోజుల సమయం పట్టింది. అయితే 2015లో బాహుబలి మూవీ విడుదలైన సమయంలో పోటీలో పెద్ద చిత్రాలు లేకపోవడంతో బాహుబలికి కలిసొచ్చింది. దీంతో ఫస్ట్ వీక్ ఎక్కువ థియేటర్లో ప్రదర్శించే అవకాశం దక్కింది. అందుకే బాహుబలి తెలుగు వర్షన్ తొలి 3 రోజుల్లోనే 100 కోట్ల మార్కును అందుకుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.